వెల్కమ్ టు స్టూడియో తెలుగు. నేడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 67వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందరున్న అఖిలాండ వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టు మొక్కులు చెల్లించుకున్నారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నేతృత్వంలో బాలయ్య అభిమానులతో కలిసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడిన శ్రీధర్, నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. ప్రజాసేవతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్ల ప్రాణాలు నిలబెడుతున్న మహోన్నత వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని, అలాంటి వ్యక్తి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు శ్రీవారి ఆశీస్సులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వరాయ. నందమూరి తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాం. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా, అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా, ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.